పిల్లలు ఐపీఎల్ పోరుకు సిద్ధమా? మన వంజిందగి లాక్స్ లో ఐపీఎల్ పోరు జరగబోతుంది. ఇప్పుడైతే మన మొదటి కన్సిస్టెంట్ మిస్టర్ ఎస్ఆర్. హలో మామా, వెల్కమ్ టు వన్ జిందగీ బ్లాగ్స్. సారీ మామా, మనం ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంతకాలంగా నేనైతే కనపడలేదు వీడియోస్ లో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కానీ ఏం పర్లేదు మామా, అదే చూస్తా. మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను. ఇప్పటి నుంచి పోతే 3 రోజులు ఐపీఎల్ మనం మ్యాచెస్ గురించి రివ్యూ ఇవ్వలేకపోయాం. కాకపోతే రేపటి నుంచి మనకి జీటీతో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇప్పటి నుంచి నేను నా గిప్స్ గాడు ఫ్రెండ్స్ కాదు మావా, మీ ఇద్దరం ఇప్పుడు భద్ర శత్రువులం. ఇద్దరం కలిసి యుద్ధం చేయబోతున్నాం. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దామా? ఎరా గిప్స్, వస్తావా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఇప్పుడైతే ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్. ఏ టీం రా ఇది? కోసి కత్తరిచ్చేస్తా. ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల 3 మ్యాచెస్ అయితే మిస్ అయిపోయాం. కానీ ఏం పర్లేదు మావా, ఇప్పటి నుంచి మేమైతే ఒక మంచి స్ట్రాటజీతో మేము ముందుకు వచ్చేసాం. ఇప్పుడు నుంచి మేము ఫ్రెండ్స్ కాదు గైస్, వీడు నేను బద్ద శత్రువులం. సరే, మా ఇద్దరికి ఫేస్ ఆఫే. ఇంకా మేమైతే ఏం చేయబోతున్నాం అంటే, ఇంకా రేపటి నుంచి జరిగే మ్యాచెస్ లో మేమిద్దరం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఉన్న 5 టీమ్స్, నా 5 టీమ్స్ మేము పంచేసుకుంటాము. ఆ పంచడం కూడా మేము ఏం చేయబోతుంటే పంటలు వేసి పంచుకుంటాము. ఎవరు ఒక రెఫరీని పిలుద్దాం. రాజు రా. మనం పంటలు వేసుకొని వాడికి నచ్చిన 5 టీంలు వాడు తీసుకుంటాడు, నాకు నచ్చిన 5 టీంలు నేను తీసుకుంటాం. సో దాని తర్వాత ఏం జరగబోతుందంటే, ప్రతిరోజు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే 2 పాయింట్లు వస్తాయి. ఓడిపోయిన వాడికి ఏముండవు, 0 పాయింట్స్ ఉంటాయి. సో అలా ఎండ్ ఆఫ్ ది సీజన్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాడు గెలిచినట్టు. ఓడిపోయిన వాడు ఏం చేయాలంటే, ఆ గెలిచిన వాడికి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేయాలి మామ. వాడే తీసుకెళ్ళాలి, మొత్తం బడ్జెట్ అంతా వాడితే పెట్టుకోవాలి. ఎక్కడ చెప్తే అక్కడ ఓకే అన్నారు ఇంటర్నేషనల్ ట్రిప్. మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పి నువ్వు ఈడ ఆడ తిప్పితే కుదరదు. నువ్వు పాకిస్తాన్ తప్ప మ్యాచ్ ఏదో ఛాలెంజ్ ఉంటుంది. ప్రతి మ్యాచ్ ఛాలెంజ్ ఉంటుంది మా. ఇటు పాకిస్తాన్ తప్ప ఎక్కడ తీసుకుపోయి నేను రెడీ. పాకిస్తాన్ కూడా వస్తా నేను, తెలుసుగా హంజా. తప్పులు చేస్తే మనం శిక్షించడానికి మన రెఫరీ అన్న ఉన్నాడు. మా ఆయన చిన్న టాస్క్లు ఉంటాయి మా. ఆ రోజు మ్యాచ్ వరకు ఆ రోజు మ్యాచ్ అంటే ఎలా అంటే, పానీపూరి పీడాలు, పెరుగు పూరి పీడాలు, బొరుగులు మిచ్చరి పీడాలు, ఓకే, బోండాలు బజ్జీలు, బోండాలు, పునుగులు, ఇలాంటిది వాటితో మేము చిన్న ఛాలెంజెస్ ఉంటాయి మనకి. సో మనం ఇప్పుడు పంటలు వేద్దామా? ఫస్ట్ పంటలు వద్దు, నీ ఫేవరెట్ టీం ఒకటి నువ్వు తీసేసుకో. సరే, మంది చిన్నప్పటి నుంచి డైహార్డ్ ఫ్యాన్ ఆర్సీబీ. ఆర్సీబీ నీ ఫేవరెట్ టీము. ఇప్పుడు నా టీం చెప్పానా? చెప్పరా? నా టీం చెప్తే నువ్వు వణుకుతావు. చెప్పు. సిఎస్కే రోర్. అది రావట్లేదా? నీ విజిల్ కూడా అంతే రాదు. సరే చూద్దాం, రేపు మ్యాచ్ లో చూద్దాం. సరే మ్యాచ్ లో చూద్దాం, చూసుకుందాం. ఇవన్నీ ఇప్పుడే చెప్పుకో. మ్యాచ్ అయిపోయినాక నీకు గాలి పోతుంది. సరే, వాడి ప్లేయర్ చూస్తేనే నువ్వు ఉచ్చపోసుకుంటావు. షెపర్డ్ ఉన్నాడు మా దగ్గర, జర్మన్ చెప్పాడు. వాడు జర్మన్ షెపర్డ్, ఏ షెపర్డ్ ఇది తెలుసు. పోయినసారి వాడు ఆ రోజు ఫ్లూక్ లో కొట్టిండు. సరే అది ఫ్లూక్ లో, ఇట్లా ఫ్లూక్ లో వెళ్ళిపోయింది ఆ మ్యాచ్. మాదే మ్యాచ్ అది. మావాడు బాగానే ఆడి, ఆయుష్ మాత్రమే పోపిచ్చేసింది ఆల్రెడీ. లాస్ట్ ఏదో అదృష్టం మీకు ఏదో అట్లా కలిసి వచ్చింది కాబట్టి గెలిచిండ్రు. చూడు మా వీడు చెప్పే ప్రతి మాట గుర్తు పెట్టుకుందాము. నెక్స్ట్ మనకి ఆర్సీబీ అదృష్టం జరుగుతుంది, మీకు తెలుసు అది అదృష్టం అని. సరే, ఇప్పుడు నుంచి మిగతా టీంలు పంటలు వేసుకుందాం. పంటలు వేసుకుందాం. తల్లి బిడ్డ ఏం రెఫరీ రాయుడు. మనమే గెలిచాము. ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం. ఏమని తెలుసా? కింగ్ కోహ్లీ ఎక్కడుంటే రోహిత్ శర్మ కూడా అక్కడే ఉంటాడు. ముంబై ఇండియన్స్. ఫిక్సింగ్ టీమ్. మనం పంటలు గెలిచినా మనం తీసుకోం గైస్. అది ఈ ఫిక్సింగ్ టీమ్ లో ఫిక్సింగ్ అనుకోవడం అంతా నీ భ్రమ. ఫిక్సింగ్ అంతే, మీరు తీసుకోము. పీగలేక మంగళవారం అన్నాడు. సరే, ఫిక్సింగ్ టీమ్. మా వాడు ఫామ్ చూసిన రోహిత్ శర్మ నెట్ కొట్టిండు. సర్లే, రోహిత్ శర్మ ఒక్కడే ఉంటాడు మీ సైడ్, మిగతా వాళ్ళు ఎవరు ఫామ్ లో లేరు. ఫామ్ కాదు,
ఫామ్ లో లేరు మీ సైడ్ ఎట్లా ఆడిండు చూసినావా? రికల్ట్ అన్నది ఏదో వన్ మ్యాచ్ వండరు అది. బుమ్రా బుమ్రాని కొట్టారు కానీ నిన్న. ఏంది కొట్టింది? గోవాకా? మాట్లాడదు గైస్. నెక్స్ట్ టీం దగ్గర అది భయం. ఆ Next భయం team దగ్గర. పుట్టించింది ఎవరు? నెక్స్ట్ టీం దగ్గర మేము. నెక్స్ట్ టీం కావాలి. ఆ, సరే సరే నా రెండు అయిపోయినాయి మావా. ఇప్పుడు ఆర్సీబీ ఎంఐ అంటలేరా? మళ్ళీ అయితే ఇప్పుడు నేనే గెట్ చేశాను. నేను ఇంకో టీం ఏం తీసుకుందాం. మనమైతే జీటీ తీసుకుంటాం మావా. నేనైతే జీటీ కింగ్ కోహ్లీ ఎక్కడ ఉంటే మొహమ్మద్ సిరాజ్ కూడా అక్కడే ఉంటాడు. మనమంతా బ్లడ్ మావా. జీటీలో మన సిరాజ్ ఉన్నాడు బ్లడ్. సరే మనకి కావాల్సిన మన దగ్గరే ఉన్నాయి. నువ్వేం బాధపడకు. మనమే ఎట్లా గెలిచేది. నిన్ను కూడా తీసుకెళ్తా ట్రిప్ కి. నీకు అప్పుడప్పుడు మధ్యలో బాదం పాలు ఇప్పిస్తుంటా. నేను కంగారు పడకు. వాడిని నమ్ముకుంటే నీకేం రావు. నాతో రా, నీకు నిమ్మకాయ సోడా ఇప్పించా. సరే చూద్దాం ఎవరితో వస్తా నువ్వు డిసైడ్. ఎవరైనా గెలిచింది ఒకటి, దానికి ఎందుకు యాటిట్యూడ్? ఇప్పుడు నా రక్తం వచ్చింది. మీకు రక్తం ఏ కలర్ ఉంటది? రెడ్ ఉంటది. ఆర్సీబీ రెడ్ ఉంటుంది. ఇట్లా కోచే ఆరెంజ్ ఆరెంజ్ ఇట్లా పడి మొత్తం ఆరెంజ్ అయిపోద్ది. బత్తాయి చూసా? బత్తాయి కాదు, ఆరెంజ్ ఆర్మీ 300 ఈజీగా. ఈసారి 300 కాదు 350 మా టార్గెట్. మొన్న విండిన చూసినా? అది ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చినాం. ఏది 15 కుక్కర్ కొట్టుకుంటున్నాం మిమ్మల్ని. దేవుడికి ఇచ్చేసినాం ఫస్ట్ మ్యాచ్. మా సైడ్ బౌలర్లు వార్మప్ చేసుకుంటున్నారు. వాళ్ళు వస్తారు, నిదానంగా వస్తారు. మీ వాళ్ళకి బాబు ఇదన్నీ కప్పు తీసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. కప్పు కొట్టబోయేది మా వాళ్ళే, ఆరెంజ్ ఆర్మీ. మీకున్న టీంలు ప్లే ఆఫ్ కు వస్తే లేవు కదా, నమ్మకం లేదు మాకు. అట్లా వచ్చింది పిండేస్తాం. ఓకే నెక్స్ట్ టీం తీసుకుందాం. ఏరా గెలిచేసామ్మా ఈసారి మన ఓటు కేకేఆర్. నవీన్ జాల్, రెహానే గాడు ఒక్కటి చాలు. నేను మిమ్మల్ని కొట్టిండు కదరా. మాకు అన్నదమ్ముల మధ్య బొచ్చుడు ఉంటాయి, నీకెందుకే? సర్లేరా ఆయన అన్నదా. మీ బంధుత్వాలు మీరే చూసుకున్నా. ఆడియన్స్ కి ఎన్ని వద్దు. మనం నెక్స్ట్ టీం ఇప్పటి వరకు చూడు మా నా టీం చెప్తాను నేను. ఆర్సీబీ, ఎంఐ, కేకేఆర్, జీటీ 4 టీంలు నాకు వచ్చేసినాయి. సర్పంచ్ సాబ్ అంటే ఎవరో తెలుసా గైస్ మీకు? తెలియదు. వీళ్ళ ముంబైకి మొన్న లాస్ట్ టైం సెమీఫైనల్స్ లో ఇట్లా కొట్టి 2 ఆర్కలు బూమ్రా. సారీ అన్న బూమ్రా ఇట్లా ఆర్కలతో 2 గోళ్లు కొట్టిండు. వీళ్ళ ఒక్కరికి వణికిచ్చిండు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీం. అది పంజాబ్ టీం ఒక్కటి చాలరా మీకు. లాస్ట్ టైం వాళ్ళతోనే ఫైనల్ గెలిచింది. పంజాబ్ టీం ఒక్కటి చాలు మీకు. మిమ్మల్ని మళ్ళా మీ ముంబైని మళ్ళీ ఇట్లా ప్లే ఆఫ్ వచ్చినప్పుడు ఇట్లా ఎత్తుకెళ్ళిపోతాం. ఆర్సీబీ గెలిపించింది ఎవరు ఫైనల్స్? సర్లే ఇప్పుడు పంజాబ్ అయితే మన దగ్గరే ఉంది. మిమ్మల్ని ప్లే ఆఫ్ వరకు రానివ్వు. అన్ని ఇప్పుడు వరకు మనకు వచ్చిన టీమ్స్ ఏది? సిఎస్కే, ఎస్ఆర్హెచ్, పంజాబ్. మళ్ళీ గెలిచాడని చెప్పు తమ్ముడు. మళ్ళీ గెలుస్తూనే ఉంటాం. ఇందాక గెలిచే టీమ్స్ దుబ్బే. ఇప్పుడు ఆల్రెడీ మాది అక్షర్ మామ టీం. ఇప్పుడు అక్షర్ మామ ఢిల్లీ చూసినావు లాస్ట్ ఇయర్ ఎట్లా కొట్టిండ్రా? ఒక కప్పు ఉందా నీకు ఢిల్లీకి? కప్పు ఎన్నొద్దు, పర్ఫార్మెన్స్ యాజ్ ఏ పర్ఫార్మర్ గా లాస్ట్ టైం ఎంత బాగా టీం ఎంత బాగా రానిచ్చింది. ఏదో లాస్ట్ లో కొద్దిగా తడబడ్డాం. ఏం ఉపయోగం? సర్లే లాస్ట్ ఈసారి అయితే వదలం కాదు. నటరాజన్ ఈసారి దింపుతున్నాం. స్టార్క్ మీ బూమ్రా కాదు, స్టార్క్ ఇట్లా చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్ తో. నా దగ్గర వికెట్లు. కోహ్లీ ఉన్నాడు. ఎన్నొద్దు, మాటలొద్దు. మ్యాచ్ లో చూపిద్దాం. సరే మ్యాచ్ లో చూపిద్దాం. మిగిలింది 2 టీంలు, రాజస్థాన్, లక్నో. వీడు రాజస్థాన్ తీసుకుంటే బాగుండదు. ఈ వేస్ట్ గాడికి ఏది ఇచ్చినా బొక్కేలే. నేనైతే లక్నోకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లక్నో కూడా బాగా స్ట్రగ్లింగ్ అవుతుంది. స్ట్రగ్లింగ్ టీం లక్నో ఎవడన్నా బుద్ధి ఉన్నోడు, కొద్దిగా క్రికెట్ నాలెడ్జ్ ఉన్నోడు రాజస్థాన్ తీసుకుంటాడు. అసలు టీం ఏముందిరా మీకు? అలాంటి టీం తో గెలిచి చూపిస్తాం రా. అది మా సత్తా. టీం లేదురా. మంచి ప్లేయర్స్ పెట్టుకొని మేము ఎవరు ఉండేది? పూర్ణిమ ఉంది. పూర్ణిమ 1 మ్యాచ్ వంటరుగా. పూర్ణిమ గాడు కొడితే పూర్ణిమ నేరు నీ నోట్లోకి వస్తుంది. పూర్ణిమ ఏం లేదు, అయిపోయింది. విషయం అయిపోయింది. రిటైర్మెంట్ ఇచ్చింది, అయిపోయింది. పూర్ణిమ అయిపోయింది. రోహిత్ శర్మ రాజస్థాన్ వదులుకొని నువ్వు నాకు జైషో తెలుసా? 16 ఏళ్ళ కుర్రాడు ఒకడు ఉన్నాడు. 16 ఏళ్ళ కుర్రాడు. వాడి పేరు చెప్పు. పేరుతో అవసరం లేదు నీకు. పేరు చెప్పు. పేరు ఎన్ని అవసరం లేదు కదా. నేను పేర్లు తీసుకోండి. సరే నేను పేరు చెప్తా. వైభవ్ సూర్యవంశీ. అయ్యి మాకు తెలుసు. సూర్యవంశీ మేము సూర్యుడు అని పిలుచుకుంటాము. ఎట్టే ఓడిపోతాడు, అన్ని మనే గెలుస్తాయి.
సో ప్రతి రోజు ఇంకా ఏదో ఒకటి వసూలు చేస్తా guys. ప్రతి రోజు ఇంకా పార్టీ షార్ట్స్ లో పెడతా, యూట్యూబ్ షార్ట్స్ లో. చూసుకుందాంలే, చూద్దులే నీదా నాదా. నువ్వేంద్రా మధ్యలో చెప్పు ఏదో ఒకటి, నేను గైడ్ చేస్తా గైస్. ఇల్లదను చెప్పు, లేదు తప్పులు వీళ్ళేం తప్పు చేస్తే వీళ్ళకి ఇట్లను వద్దు మావా. పిల్లోడు కొంచెం మంచి హుషారు మీద ఉన్నాడు, మనమైతే మనమే గెలవాలి. తప్పు ఆడకుండా నిజాయితీగా ఆడదాం మావా. మన నిజాయితీ అనేది నిప్పు లాంటిది. సర్లే అన్న, నువ్వే రెఫరీ అన్న. ఓకేనా, మ్యాచ్ డ్రా అవుతాడా? మ్యాచ్ డ్రా అయితే ఇంటి దగ్గర దొబ్బుతామా పార్టీ? మ్యాచ్ డ్రా అయితే నువ్వే వేయాలి రే పార్టీ. మ్యాచ్ డ్రా అయితే నువ్వే వేయాలి పార్టీ. ఏమి ఇస్తావు పార్టీ? ఏమి ఇస్తావు మాకు పార్టీ? యాదో ఒకటి ఇచ్చాడంట. డౌట్ కొడుతున్నా, ₹10 ఆశ చాక్లెట్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి వీడు. రాజు అబ్బా సాయిరామ్ వాడు ఉండాలా మాత్రం రిఫరీ అంటే. రిఫరీ మంచి రిఫరీ, వెండేనా ఉన్నాడు. వెండే ఉంటది లాస్ట్ లో. ఇప్పుడు జీటీ పంజాబ్ కుంది, జీటీ నా టీం, పంజాబ్ ఏ టీం చూసుకుందాం. ఎవరితో మంది అయితే మొహమ్మద్ సరే సుమన్ గిల్ సపోర్ట్. మీది కనీసం నువ్వేం చెప్పాలంటే మీ దాంట్లో పవర్ ప్లే స్కోర్ చెప్పు. హైయెస్ట్ రన్ స్కోర్ మీ దాంట్లో ఎవరు ఉంటారు? బెస్ట్ బౌలర్ చెప్పు. ఎన్ని కొడతారు చెప్పు. పవర్ ప్లేలు ఎన్ని కొడతారు మీ వాళ్ళు? మా దగ్గర అయితే జాస్ బట్లర్ దేనికి ఫామ్ లో లేడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, ఫామ్ లో లేరు. అయినా పర్లేదు. పవర్ ప్లే లో 6 ఓవర్లకి ఈజీగా 80 రన్స్ మినిమం కొడతారు. నవ్వినట్టు కాదు, 80 runs వీళ్ళు 80 అయితే అసలు కుదరదు వేసేది, ఇంపాసిబుల్. వీళ్ళు పవర్ ప్లే లో శుభ్మన్ గిల్ డిఫెన్స్ ఆడతారు కొన్ని బాల్లో. వీళ్ళు ఒక 60 కొట్టాడు, 60 కాదు 50-40 కొడతారు అంతే. అదే మా వాళ్ళు వచ్చిననుకో 70 ఈజీ కొడతారు పవర్ ప్లే. 70 చూసుకోమా. నేనైతే 80 అన్నా, ఈడైతే వాడి 70. మీ కల్లి టాప్ బౌలర్ ఎవరు ఉంటారు? మొహమ్మద్ సిరాజ్. కష్టానికి ఎవరు మీకు ఎవరు మీ బౌలర్? సిరాజా? మొహమ్మద్ సిరాజ్. పాజీ తెలుసా? పాజీ రీల్స్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, వికెట్లు తీస్తాడు. మొహమ్మద్ సిరాజే. పాజీ ఉన్నాడు. వీడైతే మొహమ్మద్ సిరాజ్ అంటుండే గైస్. నేను బెస్ట్ బౌలర్ గా హర్షదీప్ పాజీని తీసుకుంటున్నా. మరి మీరెవరు సపోర్ట్ చేస్తారు? మీరే చెప్పండి, మీరు కమెంట్ చేయండి గైస్. మీరు కమెంట్ చేయండి మీ సపోర్ట్ ఎవరికో. ఇప్పుడు కాదులే, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు, మనోడే వాడు ఎక్కడున్నా పులి రియల్ పులి మన కాడుంది. అభిషేక్ శర్మ పులి. మళ్ళీ ఇదే ప్రశ్న. సరే మీ ఒపీనియన్ మీరు కమెంట్ చేయండి. మీరే టీం సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు కింద కమెంట్ మనం వన్ సైడ్ మ్యాచ్ గెలుస్తాం. పంజాబ్ సీన్ లేదు, ఏదో గెలుస్తారంట. వన్ సైడ్ మనం. రిఫరీ నువ్వేమంటావురా? నీ సపోర్ట్ ఎవరికి రేపు? పంజాబా గుజరాతా? పంజాబా? చూసావా రిఫరీ? సర్లే, సింహం సింగిల్ గా వస్తుంది. పెద్ద మ్యాచ్లకి ప్రెడిక్షన్లు ఇచ్చిండు రెఫరీ. సరే చూద్దాం. జీటీ రేపు నా ఓటు. ఓకే బాయ్ మామా. ఓకే బాయ్.